అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి పైరును ఆశిస్తున్న అగ్గి తెగులు, పొడ తెగులు నివారణ. ఉత్తర కోస్తాలో అరటి సాగు యాజమాన్య పద్ధతులు. వర్షాకాలంలో అల్లం పంటలో చేపట్టాల్సిన జాగ్రత్త చర్యలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మారుతున్న వాతావరణం పలు పంటలపైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఒక పక్క విడవని వానలు, వరదలు, మరో ప్రక్క ఎండలు. ఇలా అనిశ్చిత వాతావరణంలో పంటల్లో చీడల ఉధృతికి అవకాశం కల్పిస్తున్నాయి. ఈ అననుకూల పరిస్థితుల్లో వరి పంటను పలు రకాల పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. పలు దశల్లో ఉన్న పంటలో అగ్గి తెగులు, పొడ తెగులు కనిపిస్తున్నాయి. పంటకు కీలకమైన దుబ్బు దశలో ఈ తెగుళ్లు ఆశించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. తెగులు తీవ్రమైతే దిగుబడులు తగ్గిపోతాయి. కాబట్టి తెగులు ప్రారంభ దశ నుంచే సమగ్ర యాజమాన్యం చేపట్టాలంటూ వరిలో అగ్గి తెగులు, పొడ తెగులు నివారణ గురించి వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. వరి పంట ఇప్పుడు తీసుకుంటే కనుక వెదసాగు పద్ధతి కానీ నాట్లు వేసే పద్ధతి అంతా కూడా పిలకలు పెట్టే దశ ఉంది. అంత చూసుకుంటే పిలకలు బాగా పెట్టే దశలో ఉంది. ఈ దశ రకాన్ని బట్టి నాట్లు వేసే సమయాన్ని బట్టి సెప్టెంబర్ చివరి వరకు కూడా మనం పిలకలు పెట్టే దశలోనే ఉంటుంది పంట అంతా కూడా. కాబట్టి ఈ దశలోని కొన్ని రకాల తెగుళ్ళు, శిలీంధ్ర సంబంధిత తెగుళ్ళు ఆశించి పంటను ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది, నష్టం కలుగజేస్తుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే రైతులు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల, యాజమాన్య పద్ధతుల్లో లోపాల వల్ల ఈ తెగుళ్ళు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటాయి, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడం, ఒక్కొక్కసారి కొన్ని వారాల పాటు అధిక ఉష్ణోగ్రతలో, పగటిపూట ఉష్ణోగ్రత, రాత్రిపూట ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఆగస్టు, సెప్టెంబర్లో. ఈ దశలో ప్రధానంగా అగ్గి తెగులు, అదేవిధంగా పొడ తెగులు, ఈ రెండు తెగులు ఎక్కువగా ఆశించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి రైతు సోదరులు వాళ్ళు చేసే యాజమాన్య పద్ధతిలో నత్రజని ఎరువులు మితిమీరి వాడటం కానీ, కలుపుని సక్రమంగా పొలంలో కానీ గట్ల మీద కానీ కలుపు సమర్థవంతంగా నివారించకుండా ఉంటే కనుక ఈ శిలీంధ్రాలకి ఆ కలుపు కూడా ఆశ్రయం ఇచ్చి ఈ శిలీంధ్ర సిద్ధబీజాలన్నీ కూడా కలుపు మీద కూడా ఎక్కువగా అభివృద్ధి జరిగిపోతాయి. ఇందులో ప్రధానంగా అగ్గి తెగులు, ఏదైనా అగ్గి తెగులు ఆశించిందంటే ఆ పొలంలో మనకి కాలిపోయినట్టు మరకలుగా కాలిపోవడం, చిగురులు ఎండిపోవడం, ఇలాంటి లక్షణాలు బాగా ఉధృతంగా ఉన్నప్పుడు గమనిస్తారు. కానీ ఈ అగ్గి తెగులు ఆశించింది లేదని గమనించాలనుకుంటే రైతు సోదరులు పొలంలో ఒకసారి గమనించుకొని, కాలిబాట్లు ఉంటే పొలంలో మధ్యలో దిగి తెల్లవారి సమయంలో కనుక మీరు గమనిస్తే ఆకుల మీద చిన్న మచ్చలు, నూలికెండ ఆకారం అంటే కన్ను ఆకారం మచ్చలు చిన్నవి కనిపిస్తాయి, జేగురు రంగు మచ్చలు కనిపిస్తాయి. లోపల మధ్యలో తెలుపు ఉంటుంది, చుట్టూ జేగురు రంగు ఉంటుంది. అలాగే చిన్న చిన్న మచ్చలు ఉన్నప్పుడే మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి నష్టం లేకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. లేదంటే ఈ చిన్న చిన్న మచ్చలన్నీ కలిసిపోయి ఒక మచ్చ ఇంకో మచ్చతో కలిసిపోయి ఈ ఆకు కాలిపోయినట్టు అగ్గి తెగులుగా మారిపోతుంది.
ఇది కూడా మనకి ఈ దుబ్బు దశలో ఒకసారి వస్తుంది. మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక, లేదా మళ్ళీ వెన్ను బయటకు వచ్చినప్పుడు దాన్నే మనం మెడవీరు పంటాం. కనుపుల వద్ద అగ్గి తెగులు శిలీంధ్రం ఆశిస్తుంది. కాబట్టి పొలంలో అగ్గి తెగులు శిలీంధ్రాలు లేకుండా చేయాలంటే దుబ్బు దశలోనే మీరు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి మన నివారణలో భాగంగా ఏంటంటే ట్రైసైక్లోజోల్ అనేటువంటి మందును 0.6 గ్రాములు, అంటే ఎకరానికి 120 గ్రాముల ట్రైసైక్లోజోల్ మందు, అది లేదా ఐసోప్రోథియోలిన్ అని చెప్పేసి ఇంకొక మందు ఉంది, దాన్నే మనం ఫ్యూజీ1 అంటారు. కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, బాగా పిలకలు పెట్టే దశలో కనుక ఈ అగ్గి తెగులు లక్షణాలు మనకి కనిపించాయంటే 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ ఉధృతి ఎక్కువగా ఉంటే వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కూడా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ప్రధానమైనటువంటి తెగులు నష్టం ఎక్కువ కలిగజేసేది పొడ తెగులు అంటాం. దీన్నే మనం పాము పొడ తెగులు అని కూడా అంటారు. ఇది ఎందుకంటే మీరు దుబ్బు చేసే దశలో కనుక మొక్కలను గమనిస్తే మొక్క కింద భాగంలో ఉండే ఆకులన్నీ కూడా ఎండిపోయినట్టు, డాగులు మచ్చలు వచ్చినట్టు కనిపిస్తాయి. ఈ పొడ తెగులు బాగా ఎక్కువగా ఆశించిన మొక్కను కనుక గమనిస్తే పొడపాము చర్మం మీద ఉన్నటువంటి ఆ పొడ మచ్చలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం పొడ తెగులు అంటాం. ఈ వచ్చినప్పుడు ఏంటంటే మీరు గమనించాల్సింది, రైతు సోదరులు ఎప్పుడు కూడా గట్టులంతా తిరిగి వెళ్తుంటారు కానీ పొలంలో దిగి చూడరు. మీరు పొలంలో దిగి అక్కడక్కడ దుబ్బులు వంచి చూడాలి. వంచి చూస్తే కనుక మీకు ఈ పొడపాము మచ్చలు బాగా కనిపిస్తాయి. ఇది ఎక్కువ మనకి సెప్టెంబర్ నెలల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అంటే 20 నుంచి 26 డిగ్రీల లోపల కనుక ఉష్ణోగ్రత ఉండి తేమ అధికంగా ఉందంటే మనకి పొడ తెగులు ఎక్కువగా వస్తుంది. దీని నివారణ కోసం మనకేంటంటే ఈ హెక్సాకొనజోల్ అనేటువంటి మందు, అదైతే 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా ఇంకొంచెం మంచి మందుకి వెళ్ళాలనుకుంటే ఈ ప్రాపికొనజోల్ అనేటువంటి మందు ఉంటుంది. అదైతే కనుక లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ కలిపి కనుక పిచికారీ చేసుకున్నారంటే మనకి ఈ పొడ తెగులు అనేది చాలా బాగా అదుపులోకి వస్తుంది. సెప్టెంబర్ నెలల్లో మనకి 2 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అగ్గి తెగులు, పొడ తెగులు 2 ఉంటే కనుక మనకి ఈ ట్రైఫ్లాక్సీ స్ట్రోబిన్ ప్లస్ టెబుకొనజోల్ అంటారు, నేటివ్ అంటారు. ఆ మందును కనుక మీరు 0.7 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పున కలిపి కనుక పిచికారీ చేసుకుంటే మనకి అగ్గి తెగులు, పొడ తెగులు 2 అదుపులోకి వస్తాయి. కాబట్టి ఈ విధంగా నివారణ చర్యలు చేస్తూ పొడ తెగులు కోసం ప్రత్యేకంగా ఏంటంటే పొలం మీద పిచికారీ చేసినప్పుడే గట్ల మీద కూడా మందుని పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గట్టు మీద ఉన్నటువంటి గడ్డి ద్వారా ఈ పొడ తెగులు పొలంలోకి ప్రవేశిస్తుంది. కాబట్టి గట్టు మీద ఉన్న గడ్డి లేకుండా చూసుకోవడం, పిచికారీ చేసినప్పుడు గట్ల మీద కూడా ఈ శిలీంధ్ర మందులు పిచికారీ చేసుకుంటే మనకు చాలా వరకు ఈ పొడ తెగులు కానీ అగ్గి తెగులు కానీ అదుపులో ఉంటాయి. ఈ విధంగా చేసుకుంటే మనకు వరిలో వచ్చేటువంటి అగ్గి తెగులు, పొడ తెగుల్ని సమర్థవంతంగా ఈ దుబ్బు దశలోనే నివారించుకుంటే తదుపరి వెన్ను వచ్చే దశలో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సుగంధ ద్రవ్యంగా వాణిజ్య పంటగా చెలామణి అవుతోంది అల్లం. అల్లం ఉత్పత్తిలో మన దేశానిదే అగ్రస్థానం. తెలంగాణలోని సిద్దిపేట, జహీరాబాద్ ప్రాంతాలు అల్లం సాగుకు పెట్టింది పేరు. ఆంధ్రలో కోస్తా జిల్లాల్లో ఎక్కువగా కొబ్బరి తోటల్లోనూ దొండ పందిర్ల క్రింద అల్లాన్ని సాగు చేస్తున్నారు. 6 మాసాల పంటకాలం కలిగిన అల్లం బహు సున్నితమైన పంట. అధిక వర్షాలను, నీటి నిల్వను అసలు తట్టుకోలేదు. గత 15 రోజుల నుంచి చాలా చోట్ల కురిసిన అధిక వర్షాల వల్ల దుంపకుళ్ళు సోకి అసలుకే మోసం వచ్చే ఆస్కారం ఉంది. ప్రస్తుత వర్షాకాలంలో అల్లం పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్ర కుమార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ అల్లం పంట ఈ వర్షాకాలంలో వర్షపాతాన్ని అనుసరించి మనం నీటిని పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వర్షాలు అధికంగా కురిసినప్పుడు పల్ల ప్రాంతాల్లో లేదా మురుగునీటి పారుదల పోనటువంటి సౌకర్యం ఉండేటువంటి నేలల్లో ఈ నీరు నిలబడి ఎక్కువగా దుంపకుళ్ళు ఆశించే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మురుగునీటి కాలువలు ఏర్పాటు చేసుకొని నేలలో నిలబడేటువంటి నీటిని త్వరగా బయటికి పంపించేయడం జరగాలి. అదేవిధంగా నీటి తళ్ళు కూడా వర్షం పడినంతసేపు ఇవ్వనవసరం లేదు. వర్షాలు అయిపోయిన తర్వాత వారానికి ఒకసారి పాటు మనం నీటిని అందజేసుకుంటే ఈ మొక్కల యొక్క పెరుగుదల బాగా ఉండడం జరుగుతుంది.
బిందు సేద్యం ద్వారా కూడా ఈ పంటను మనం పండించుకోవచ్చు. ఈ బిందు సేద్యం ద్వారా పండించినప్పుడు ఎరువులను కానీ శిలీంద్రనాశనాలను కానీ డ్రిప్ పైపుల ద్వారా మనం మొక్కలకి అందజేసి నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం 10 నుంచి 15% వరకు పెంచుకోవచ్చు. ఈ వర్షాకాలంలో ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మనం ఈ అల్లాన్ని సాగు చేసినప్పుడు ఈ నేలలో ఉండేటువంటి కాల్షియం అధిక వర్షాల వల్ల మనకి కొట్టుకుపోతూ ఉంటుంది. కాబట్టి భూములన్నీ కూడా కొంచెం ఆమ్ల లక్షణాలు కలిగి ఉండి ఈ స్థూల పోషకాలైనటువంటి నత్రజని, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం లోప లక్షణాలు మనకి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పొటాష్ లోప లక్షణాలు వచ్చినప్పుడు మొత్తం ముదురాకులన్నీ కూడా మనకి ఎండిపోయి మొక్క యొక్క పిలకలు పెట్టే సామర్థ్యం తగ్గిపోతుంది. అదేవిధంగా తేలిగ్గా తెగుళ్ళకు కూడా గురి అవుతుంది. కాబట్టి ఈ పొటాష్ లోప లక్షణాలు కనిపించిన వెంబటే పొటాషియం నైట్రేట్ కానీ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ మందును కానీ లీటర్ నీటికి 5 గ్రాములు జిగురు ద్రావణంతో కలిపి పిచికారీ చేసుకుంటే ఈ లోప లక్షణాలు అనేవి మనకి సమర్థవంతంగా నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో నత్రజని లోప లక్షణం కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ నత్రజని లోప లక్షణాన్ని నివారణ చేయడానికి ముదురాకుల్లో పసుపు ధనాన్ని తగ్గించడానికి మనం యూరియాని 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కలపై పిచికారీ చేసుకున్నప్పుడు నత్రజని లోప లక్షణాన్ని కూడా మనం సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా అల్లాన్ని కొబ్బరి తోటలు, దొండపాదులలో కూడా అంతర పంటగా మరి ఉభయ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లాల్లో పండించడం జరుగుతుంది. ఈ పంట మనం క్షార భూముల్లో, సున్నపు నేలల్లో పండించినప్పుడు తొందరగా ఇనుము ధాతు లోప లక్షణానికి, మెగ్నీషియం ధాతు లోప లక్షణానికి, అదేవిధంగా కాపర్ ధాతు లక్షణాలకి గురి అవ్వడం గమనించడం జరిగింది. ఇనుప ధాతు లోప లక్షణం మనము గమనించినప్పుడు ఈ ఇనుప ధాతు వల్ల లేత ఆకులన్నీ కూడా తెల్లగా పాలిపోయి కిరంజన సంయోగక్రియకి అవసరమైనటువంటి ఈ క్లోరోఫిల్ లేకుండా ఉండి కిరంజన సంయోగక్రియ జరుపుకోలేవు. ఆహారాన్ని తయారు చేసుకోకపోవడం చేత మరికి దిగుబడులు అనేవి బాగా తగ్గడం గమనించమైంది. దీని నివారణకు మనం ఆఖరి దుక్కులో తప్పనిసరిగా ఎకరాకి 10 కేజీల పాటు ఐరన్ సల్ఫేట్ లేదా అన్నబేదిని మనం వేసుకొని కలిగి దున్నడం ద్వారా ఈ లక్షణాలను నివారణ చేసుకోవచ్చు. మరి పంట దశలో ఈ లక్షణాలను గమనించినప్పుడు లీటర్కి 5 గ్రాముల అన్నబేదిని 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి ఈ పంటపై పిచికారీ చేసుకోవడం ద్వారా ఇనుము ధాతు లోప లక్షణాలను నివారణ చేసుకో. ఈ ఇనుముతో పాటు జింక్ లోప లక్షణాలు కూడా మనకు గమనించడం జరిగింది. ఈ జింక్ లోప లక్షణాలు ఉన్నప్పుడు ఆకు ఈనులు పచ్చగా ఉండి ఈనుల మధ్య భాగం పసుపు రంగులోకి మారి ఆకులు చిన్న పరిమాణంగా ఉండిపోయి గుత్తుగా తయారవుతాయి. ఈ లోప లక్షణాలు కనిపించినప్పుడు మొక్క ఎదుగుదల బాగా తగ్గి మనకి పెరుగుదల అనేది తక్కువగా ఉండి పిలకలు వేసే సామర్థ్యం కూడా తగ్గి నాణ్యత అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ దశలో తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ 2 నుంచి 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ లోప లక్షణాలను కూడా మనం నివారణ చేసుకోవచ్చు. మొక్క యొక్క రోగ నిరోధక శక్తి పెంచడానికి పొటాషియం ఫాస్ఫోనేట్ అనే మందును 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి మనం పిచికారీ చేయడం ద్వారా పిలకలు వేసే సామర్థ్యం బాగా పెరుగుతుంది. అయితే మరి వర్షాకాలంలో అల్లం పంట వివిధ రకాలైనటువంటి తెగుళ్లకు గురవడం గమనించడం అయింది. దీనిలో ముఖ్యంగా ఫిల్లోస్టిక్టా ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరచడం జరుగుతుంది. ఆకులపైన తెల్లగా ఉండేటువంటి మచ్చలు నిర్ణీత ఆకారం లేనటువంటి మచ్చలు ఏర్పడి నష్టాన్ని కలుగు చేస్తాయి. తదనంతరం వ్యాధి ముదిరినప్పుడు ఈ ఆకులు అనేవి ఎండిపోయి దిగుబడులు తగ్గడం జరుగుతుంది. ఈ మచ్చలు కనిపించగానే మనం తప్పనిసరిగా ఎకరాకు 200 గ్రాముల కార్బండిజం లేదా 500 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 200 మిల్లీలీటర్ల ప్రోపుకొనిజాల్ అనే మందును లేదా 200 మిల్లీలీటర్ల పైరాక్లోస్ట్రోబిన్ అనే మందును పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ తెగులు ఉధృతిని మనం తగ్గించవచ్చు. అయితే అల్లంలో మనకి ప్రధానమైనటువంటి సమస్య దుంపకుళ్ళు తెగులు. ఈ దుంప కుళ్ళు అనేది అధికంగా నీరు నిలబడేటువంటి ప్రాంతాల్లో క్షార గుణం కలిగినటువంటి నేలల్లో అధికంగా రావడం గమనించడం అయింది. ఈ తెగులు నివారణ వచ్చే తర్వాత చేసేదానికన్నా రాకుండానే నివారణ చేయడం ద్వారా మనం నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైనటువంటి తెగులు సోకనటువంటి పొలం నుండి విత్తనాన్ని మనం సేకరించుకోవాలి. అదేవిధంగా మ్యాంకోజెబ్ మరియు మలాతాని మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి. అంతేకాకుండా ఆఖరి దుక్కులో మరియు పంట కాలంలో
2.5 కిలోల ట్రైకోడర్మా విరిడిని, 2.5 కిలోల సూడోమోనాస్ను, 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల గెత్తం కలిపి ఒక వారం 10 రోజుల పాటు వృద్ధి చేసుకునే తర్వాత పైపాటుగా మొక్కల మొదలలో చల్లడం ద్వారా ఈ తెగులును కూడా నివారణ చేసుకోవచ్చు. కనీసం 30 నుండి 40 సెంటీమీటర్ల ఎత్తుగా కలిగినటువంటి మల్ల మీద మనం ఈ అల్లాన్ని పెంచుకోవడం ద్వారా నీరు ఎప్పటికప్పుడు మొక్క మొదళ్ళ వద్ద ఉండకుండా పోవడంచే తెగులు అనేది రాకుండా ఉంటుంది. ఈ తెగులు సోకిన లక్షణాలు గమనించగానే ఆ మొక్కలను మనం ఏరివేసి దూరంగా తీసుకెళ్ళి తగలబెట్టుకోవాలి. అదేవిధంగా ఆ మొక్క తెగులు సోకినటువంటి భాగంలోనూ చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో కూడా మనం రిడోమిల్ 1 గ్రాము లీటర్ నీటికి కలుపుకొని బాగా మొక్కల మొదలను తడుపుకోవాలి. పండ్ల తోటల విస్తీర్ణంలో మామిడి తర్వాత రెండో స్థానం ఆక్రమించింది అరటి. దాదాపు సంవత్సరం అంతా డిమాండ్ ఉండే ఏకైక ఫలమే ఈ కదలి ఫలం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో అరటి సాగు ఎక్కువగా ఉంది. ఇటీవలి కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఇక్కడ ప్రధానంగా తెల్ల చక్కెరకేళి, కర్పూర చక్కెరకేళి, G9, వామనకేళి, పెద్ద పచ్చ అరటి, కొవ్వూరు బొంత, గోదావరి బొంత రకాలు సాగులో ఉన్నాయి. అయితే సాగులో కొన్ని పొరపాట్ల వల్ల రైతులు ఆశించిన మేరకు దిగుబడులు సాధించలేకపోతున్నారు. సరైన సాంద్రతలో మొక్కలు నాటుకోవడం, అలానే ఎరువులను సూచించిన మోతాదులో అందించడం వంటి యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా, రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త ఎస్ శ్రీనివాసరాజు. అరటి మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేయబడుతున్న ప్రధానమైన పంట. ఈ అరటి మన ఆంధ్ర రాష్ట్రంలో 3 క్లస్టర్స్గా మనకి డివైడ్ చేయడం జరిగింది. ఈ అరటి దాంట్లో ఒక జోన్ వచ్చేసి రాయలసీమ జోను, 2 ఏలూరు జోను, 3 ఈ నార్త్ కోస్టల్ జోను. రైతు సోదరులు ఉత్తరాంధ్రలో మనం చూసినట్లయితే ఎక్కువ శాతం మనం సాగు చేస్తున్న రకము కర్పూర చక్కెరకేళి. ఈ కర్పూర చక్కెరకేళి అనేది నాటు రకము. ఇది ఎక్కువగా మనకి ఏంటంటే టిష్యూ కల్చర్ ద్వారా చేయట్లేదు. టిష్యూ కల్చర్ చేసినట్లయితే చాలా లాభాలు ఉన్నాయి. మనకు మంచి దిగుబడి, ఒక నెల ముందుగా కాపు రావడం జరుగుతుంది. అదేవిధంగా యూనిఫామ్గా హార్వెస్టింగ్ జరుగుతుంది. ఒకేసారి పంట కోయడానికి ఉంటుంది. దిగుబడి ఎక్కువ రావడానికి ఉంటుంది. వైరస్ తెగులు కూడా చాలా వరకు సక్రమంగా నివారించవచ్చు. కాబట్టి రైతు సోదరులు మనకి ఈ టిష్యూ కల్చర్ వైపు వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మనకి ఎక్కువగా సక్కర్ ద్వారా ఇక్కడ సాగు చేయడం జరుగుతుంది. అది కూడా ఎక్కువగా ఈ కర్పూర చక్కెరకేళి. అది ఇంకో ప్రధాన సమస్య ఏంటంటే మొక్కలు వేసే సాంద్రత. సో ఇక్కడ రైతు సోదరులందరూ కూడా మనకి 600 నుంచి 700 ఒక ఎకరానికి వేయడం జరుగుతుంది. రీసెర్చ్ నుంచి కొవ్వూరు పరిసంస్థానం నుంచి, బనానా నుంచి కానీ, లేకపోతే తమిళనాడు నుంచి కానీ ఒక వెరైటీకి నిర్దిష్టమైన స్పేసింగ్ ఇవ్వడం అనేది జరిగి వాళ్ళు రీసెర్చ్ స్టైల్లో చెప్పడం జరిగింది. కాబట్టి మనం దాన్ని పెంచుకున్నట్లయితే మనకి ఇంకా అదనపు ఆదాయం రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి మన ఉత్తరాంధ్ర రైతు సోదరులందరూ కూడా దయచేసి ఏదైతే ప్రజెంట్ వేస్తున్న 700 నుంచి 900 నుంచి 1000 వరకు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ 200, 300 వేయాల్సిన అవసరంగా మీకు చెప్పడం జరుగుతుంది. వేసేటప్పుడు మనకేంటంటే చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఎకరాకు బస్తాల లెక్క ఎన్ని బస్తాలు వేడి యూరియా కానీ, సూపర్ కానీ, పొటాష్ చేయడం జరుగుతుంది. కానీ అరట్లో అలా వేయకూడదు. ఎన్ని చెట్లు వేసామో దాన్ని మనం మొక్కగా క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని బస్తాలు ఎరువులు వేయడం అనేది ఇక్కడ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ ఎరువులు వేసే పద్ధతిలో చూసినట్లయితే ఎక్కువగా మనకి ఏంటంటే ఈ DAPని ఎక్కువగా వాడడం జరుగుతుంది. అది కూడా ఒక 3-4 సార్లు వేయడం జరుగుతుంది. కావాల్సిన పొటాషియం మర్చిపోవడం జరుగుతుంది. చెట్టు మొక్క వేసేటప్పుడే మనకు అప్పుడు మాత్రమే సూపర్ కావాలి. అది కూడా 50 గ్రాములు సూపర్ సరిపోతుంది. కాబట్టి ఆ సూపర్ను 300 గ్రాములు సూపర్ని మనం ఆ చివికిన పశువుల ఎరువులో వేసుకొని గెత్తంతో వేసుకున్నట్టయితే అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇంకొకసారి వేసుకోవాలంటే మొదటి దఫా ఎరువులు వేసుకున్నప్పుడు మాత్రమే ఈ సూపర్ అవసరము. తర్వాత సూపర్ వేసిన ఉపయోగం లేదు. ఈ సూపర్లోనే మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసినప్పుడైతే మనకు గంధకం అందుబాటులో ఉంటుంది, కాల్షియం అందుబాటులో ఉంటుంది, ఆ సూపర్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సిన అవసరము మనకి ఈ అరటిలో లేదు. దానివల్ల ఖర్చు పెరిగిపోయి మనకి ఏదైతే కావాలో అది వేయడం మానేసి కొత్త వేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుచున్నాను. దాని తర్వాత వేసే ఎరువులు మనకు ఓన్లీ కావాల్సిన నత్రజని, అదేవిధంగా పొటాషియం. దీన్ని కూడా మొక్క యొక్క వయసును బట్టి ఒక 12 నెలలు అనుకుంటే 6 నెలల లోపే ఈ ఎరువులు అనేది వేయడం జరుగుతుంది. తర్వాత వేసుకున్నా కూడా మనకి ఎటువంటి ఉపయోగం దానికి లేదు. ఎందుకంటే ప్రతి యాక్టివ్ గ్రోత్ స్టేజ్ అనేది మనకి ఎప్పుడు కూడా ప్రతి ఆకు 7 నుంచి 10 రోజులు మనకి రావడం జరుగుతుంది మనకి అరటిలో.
మనం సిఫార్సు చేసిన ఎరువులు అయితే నత్రజని కానీ పొటాష్ కానీ ఈ రెండు కూడా 250 నుంచి 300 గ్రాములు చెప్పింది కూడా దఫలుగా 50 గ్రాముల నత్రజని 50 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 30 రోజులకు ఒకసారి 30 రోజులు 60 రోజులు 90 రోజులు 120 రోజులు 150 రోజులు 180 రోజులతో క్లోజ్ చేసేయాలి. తర్వాత వేసుకున్న దానికి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి దాన్ని ఆ విధంగా వేసుకున్నట్లయితే మనకు మొక్కకి చాలా అందుబాటులో ఉంటుంది. తర్వాత ఒకవేళ మనకి ఏంటంటే ఈ సూక్ష్మ లోపాలు కూడా మనకి చాలా వరకు గమనించడం జరుగుతుంది కాబట్టి సూక్ష్మ లోపాలు బోరాన్ కానీ జింక్ కానీ ఐరన్ కానీ మ్యాంగనీస్ కానీ ఇవి ఎక్కువగా మనకి గమనించడం జరుగుతుంది. అయితే దీన్ని మన రైస్ సోదరులు గమనించడం చాలా కష్టం కాబట్టి బనానా శక్తి అనే మందు మనకి అందుబాటులో ఉంది. ఎప్పుడైతే మనకు బంచ్ బయటకు వస్తుందో అప్పుడు మనం లేదా చెట్టు వయసుని బట్టి 5 నెలలకు ఒకసారి 7 నెలలకు ఒకసారి వేసినట్లయితే ఈ సంపూర్ణ సూక్ష్మ పోషకాలు ఉండడం వల్ల మనకి సూక్ష్మ పోషకాలు ఏవైతే కావాలో అవి కూడా దానికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే ఈ గెల బయటకు బయటకు వచ్చిన తర్వాత పొటాషియం సల్ఫేట్ అనే మందును కూడా మనకి ఒక 2 సార్లు 15 రోజుల వ్యవధిలో సుమారు ఒక 5 నుంచి 10 గ్రాములు పొటాషియం సల్ఫేట్ మనం వేసుకొని పిచికారి చేసుకున్నట్లయితే నాణ్యమైన అరటి కాయలు కానీ లేకపోతే సైజు కానీ ఇలా మంచి హస్తాలతో కూడి మంచి దిగుబడి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విధంగా ఎరువుల యాజమాన్యం సరైన టైంలో చేపట్టాలని చెప్పి కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సాగు చేయని ఆకుకూరల ఉత్సవం జరిగింది. మనకు తెలియని అధిక పోషక విలువలు కలిగిన దాదాపు 40 రకాల ఆకుకూరలతో వంటలు తయారు చేసి ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ పండుగ ఏంటిదంటే అవతాతలు అయితే చేస్తున్న ఆకుకూరలు ఏవైతున్నాయో వాళ్ళ పద్ధతులనే కుండలలో కానీ వాళ్ళు ఎట్లా కలిపి కూరలు పొయ్యి మీద పెడుతుండ్రో ఆ విధంగానే మేము కూరలు 40-50 రకాల కూరలు చేసినాం అనమాట. ఇక్కడ మిల్లెట్స్ ఇది చూడడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఆకుకూరలు ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలిసింది. యాక్చువల్లీ మేము యూజువల్లీ ఒక 2-3 యూజ్ చేస్తాం కానీ అసలు ఇన్ని వెరైటీస్ ఉంటాయని తెలియదు. మట్టి కుండల్లో వండడం ఒకటి అండ్ ఎవ్రీ ఉమెన్ వాళ్ళు కుక్ చేసే వాళ్ళు కూడా ప్రతిదీ న్యూట్రిషనల్ వాల్యూ అంటే హెల్దీగా ఎలా చేసుకోవాలనేది వాళ్ళు మాట్లాడడం మాకు బాగా అనిపించింది. ఈవెన్ మేము ఎంత చదువుకున్నా కూడా మాకే తెలియదు అంతా. దే ఆర్ మోర్ నాలెడ్జబుల్ దాన్ అస్. జహీరాబాద్ ప్రాంతంలో DDS 40 ఏళ్ళుగా పనిచేస్తుందండి. చాలా వరకు తెలంగాణలో వ్యవసాయం చాలా మారిపోయింది. ఎక్కువగా కమర్షియల్ క్రాపింగ్ వైపు వెళ్ళిపోయాము. ఆ చేన్లలో మీకు ఖచ్చితంగా ఇలాంటి ఆకుకూరలు దొరకవు. కానీ తెలంగాణ ప్రాంతంలో ట్రెడిషనల్గా పెరిగే పంటలు అంటే ఎక్కువగా మన చిరుధాన్యాలు, పల్సెస్, ఆయిల్ సీడ్స్ అలాంటివి కూడా ఓన్లీ ఒక పల్సే వేసి వదిలేరు. జనరల్గా ఇక్కడ ఫార్మింగ్ సిస్టంలో 10 రకాల పంటల వరకు పెట్టుకుంటారు మా ఆడవాళ్ళు. మీరు ఏ పొలంలోకి వెళ్ళినా 5 నుంచి 15 రకాల పంటలు పండిస్తారు. అందరూ మహిళా రైతులే పండిస్తారు. ముఖ్యంగా మా కుటుంబానికి ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో పండిస్తారు. అలా పండించిన పొలాల్లో ఎక్కువగా ఇలాంటి గ్రీన్స్ దొరుకుతాయన్నమాట. అందుకని ఇక్కడ మాత్రమే దొరికేవి ఇవి. ఎటువంటి రసాయనాలు లేని ఈ ఆకుకూరలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని DDS శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. జొన్న చెంచలి కూర, ఎలుక చెవుల కూర, అడవి సోయ కూర, తెల్లగర్జల కూర, బంకటి ఆకు, తడక దుబ్బుడు, పప్పు కూర, గునుగ కూర, ఉత్తరేణి వంటి విభిన్న రకాల ఆకుకూరలతో ఇక్కడ ప్రదర్శన ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో కూడా మనకు కనిపిస్తాయి కానీ గుర్తించలేకపోవడం అనేది మనము చాలా పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ ఏంటంటే ఆనవాయితీగా మనకి ఇక్కడ వీళ్ళ స్టేబుల్ ఫుడ్ జొన్న రొట్టెలు కాబట్టి జొన్న రొట్టెలతో మనము మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఆకులను ఎక్కువగా మనం తీసుకుంటున్నాము. ఈ మడ్నగా మనం చేయడం వల్ల ఏంటిదనంటే ఇక్కడికి వచ్చి చూసి వేరే స్టేట్లలో కూడా వీటిని నిర్వహిస్తున్నారు. కాకపోతే తెలంగాణ ప్రాంతంలో చూసుకున్నట్టయితే మన జహీరాబాద్ ప్రాంతం సంగారెడ్డి డిస్టిక్లోనే చేస్తున్నారు. మున్ముందులా కూడా ఏంటంటే ఇక్కడికి తిలకించడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆసక్తిగా ఉన్న వాళ్ళు కూడా విత్తనాలు కావాలని అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా పోయినసారి అంటే మా KVK నుంచి 4 నుంచి 5 రకాల విత్తనాలు తయారు చేసి కూడా మేము ఇవ్వడం జరిగింది ఆసక్తి ఉన్న వాళ్ళకు. మనము ఆకుకూరల పండుగ అని చెప్పేసి సాగు చేయని ఆకుకూరల పండుగగా జరుపుకుంటున్నాం. మెయిన్లీ ఎందుకు జరుపుకుంటామంటే దీని యొక్క ప్రాధాన్యతని పోషక పరంగా ఇది ఎందుకు ఇంత ప్రాచుర్యం చెందింది అనే దానిపైన అవగాహన కల్పించడానికి కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇవి గతంలో ఇక్కడ రీసెర్చ్ అనేది చేసినారు. సో ఆ ఫైండింగ్స్ని బట్టి చెప్పగలుగుతున్నాము ఇవన్నీ పోషకాలలో కూడా మెరుగ్గా ఉన్నట్లు. ఆకుకూరల ఉత్సవాన్ని సమీప ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చి తిలకించారు. ఆరోగ్య సమస్యలు అధికమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సహజ సిద్ధ ఉత్పత్తులపై ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.